వీరభోగ వసంతరాయలు వచ్చేటప్పుడు పుట్టే కార్యాలు ప్రథమాశ్వాసంలో బ్రహ్మంగారిచే ఇలా రాయబడ్డాయి. సామవేద ఘోషణాల చేత బాల్య యవ్వన ప్రౌఢులు వీరభోగ వసంతరాయల చరిత్రాలు పాడేరు. పువ్వుల వాన గురిసీని, ఆ మీదట అమావాస్య నాడు చంద్రోదయమయ్యీని, సూర్యనందిననే మాపటి వేళ భూమి కదలాడీని, ఆకాశము ఎర్రనయ్యీని, ఆకాశమున భుగుళ్ళు భుగుళ్ళుమనే ధ్వని పుట్టీని, గ్రామాంతరాల పట్నాల లక్ష్మీదేవి ఏడ్చీని, నెత్తురువాన కురిసీని, పట్నాల లక్ష్మీదేవి ఉద్భవమయ్యీని, సూర్యనందిని ప్రకాశమయ్యీని, వీరయోగి వస్తున్నాడని భూమి పలికీని, చతుర్వేదాలు తనలో తానే చదివీని, ఆ మీదట ఆకాశం నుండి గంగోతకం కురిసీని, సముద్రాలు ఉప్పొంగీని, వాద్యాల చప్పుళ్ళు వినబడీని, మహానందిలో 15 దినాలు ఉండి భూమి మీద ప్రకాశమయ్యేము. ఆ మీదట తత్పూర్వమందు ధర్మమెట్లు నడుచును, ఆ తీరుగానే ధర్మము ముందర నడిపిస్తూ ఉన్నాము. నానా వర్ణాదుల యందు సజ్జనులైన వారెవరున్నారో వారిని రక్షింతుము. ఇది తప్పరాదు. ధర్మము నిజమైతే ఇది నిజమయ్యీని.